హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడైతే బంజారాలో ఎలా మిర్రర్ డిజైన్ చేస్తారో చూపిస్తున్నాను. చాలామందికి డౌట్ వస్తుంది కదా, మిర్రర్ ఎలా కుడతారు అని. బంజారా డ్రెస్ అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. అదే బయట కొనాలంటే చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడైతే మిర్రర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకు అందరికీ. మిర్రర్ ఒకటే కుట్టడం వస్తే డ్రెస్ అయితే ఈజీగా కుట్టుకోవచ్చు. మిర్రర్ కుట్టడమే మెయిన్ పాయింట్ అక్కడ, ఎందుకంటే చాలా రోజుల పాటు అదే యూజ్ చేస్తాం కాబట్టి మిర్రర్ ఎంత గట్టిగా కుడితే అంత బాగా వస్తుంది. అలాగే మిర్రర్ ఏమో ఊడిపోకుండా పగలకుండా ఉంటాయి. అద్దాలు చాలా రకంగా కుట్టుకోవచ్చు, కానీ బంజారాలో అయితే ఇలానే కుడతారు. రెండు విధాలుగా ఉంటాయి. ఇదేమో సింపుల్ మెథడ్, ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. అందరూ అద్దాలు కుట్టడం అంటే చాలా కష్టంగా అనుకుంటారు. అద్దాలు కట్టడమే మెయిన్. అద్దాలు ఎంత టైట్గా కడతామో అంత స్టిఫ్గా వస్తుంది, టైట్గా కూడా వస్తుంది. మనం అలా అద్దాలు డిజైన్ కుట్టేటప్పుడు చాలా బాగా వస్తుంది నీట్గా. మిర్రర్ కుట్టడం అంటే అంత ఈజీ కాదు. ఈజీ అవ్వాలంటే మనం ఒక 3 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. బంజారాలో అయితే ఇలానే కుడతారు. అద్దాలు అయితే మెయిన్గా కట్టడం రావాలి, వీడియోలో చూపించినట్లు. ఆ మిర్రర్ని ఎంత టైట్గా కడితే అంత బాగా వస్తుంది. అలాగే అద్దాలు పగలకుండా బయటికి రాకుండా ఉంటాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎలా కుడతారో అనేది, అప్పుడే మీకు వస్తుంది అద్దాలు కుట్టడం. బంజారా వాళ్ళకైతే తెలుసు ఎలా కుడతారో అని. బంజారాలో కూడా ఉంటారు తెలియని వాళ్ళకి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అదే బయట కొనాలంటే చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అదే మనం నేర్చుకొని మనం ఇంట్లోనే నేర్చుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బంజారా డ్రెస్ పైన ఇట్లా మిర్రర్ డిజైన్ వేసుకోవచ్చు. బంజారా డ్రెస్ అనే కాదు, మనం ఏ డ్రెస్ పైన డిజైన్ వేయాలన్నా ఇలా కుట్టుకోవచ్చు మిర్రర్ని. అందరూ అనుకుంటారు బంజారాలో మిర్రర్ని ఎలా కుడతారు అని. ఎవరికి తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా ఒక మిర్రర్ని తీసుకొని ఆ మిర్రర్ని గమ్తో కూడా అతికేయచ్చు, లేకుంటే మీకు అలవాటు ఉంటే నార్మల్గా చేతిని పట్టుకొని మీరు ఎక్కడైతే డిజైన్ వేయాలి అనుకుంటున్నారో అక్కడ మిర్రర్ పెట్టి సూదిలో 4 లేయర్ దారాన్ని ఎక్కించుకోవాలి. 4 లేయర్ అని ఎందుకంటున్నా అంటే 4 లేయర్ దారం అయితే తెగకుండా ఉంటాయి. అందుకని 4 లేయర్ తీసుకొని ఆ మిర్రర్ పైన వీడియోలో చూపించినట్లుగా మిర్రర్ని కట్టుకోవాలి. అలా 4 సైడ్స్ గట్టిగా కట్టుకోవాలి, వీడియోలో చూపించినట్లు కట్టుకోవాలి. మనం ఎంత గట్టిగా కడితే అంత ఫినిషింగ్ బాగా వస్తుంది. అద్దం అనేది అటు ఇటు జరపకుండా, క్రాస్ అవ్వకుండా ముందుగా మీరు ఎక్కడైతే డిజైన్ వేయాలి అనుకుంటున్నారో అక్కడ మిర్రర్ని గమ్తోని అతికించవచ్చు. లేదా మీకు చెయ్యితోని పట్టుకుని క్రాస్ అవ్వకుండా పట్టుకుంటామంటే పట్టుకొని కూడా కుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడైతే గమ్ అయితే పెట్టలేదు, మీకు కావాలంటే గమ్తోని అతికించి కుట్టుకోవచ్చు. మిర్రర్ అనేది 5 షేప్లో ఉంటాయి. ఒకటి ట్రయాంగిల్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది, ఒకటి సర్కిల్లో కూడా ఉంటుంది. రెక్టాంగిల్, ట్రయాంగిల్ అలాగే స్క్వేర్ అనేది సేమ్ ఇదే ప్రాసెస్లో కుట్టుకోవచ్చు. సర్కిల్ షేప్లో ఉన్న మిర్రర్ అయితే కొంచెం వేరే ప్రాసెస్ ఉంటుంది, అది కూడా ఒక వీడియో పెడతాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మిర్రర్ కట్టుకున్న తర్వాత థ్రెడ్ తీసుకోవాలి. ఉలన్ టైప్లో సన్న దారం దొరుకుతుంది, ఆ దారమైనా తీసుకోవచ్చు, లేకపోతే మనం మగ్గంకి వేసే థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. మోస్ట్లీ బంజారాలో అయితే ఈ థ్రెడ్ యూజ్ చేస్తారు, సన్న ఉలన్ టైప్లో ఉన్న థ్రెడ్ని. అలా అద్దం అలా టైట్గా కట్టుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లు ఆ థ్రెడ్తోని ఇలా డిజైన్ వేసుకుంటూ రావాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా కుట్టాలి అనేది. మనం దారంతో డిజైన్ వేసేటప్పుడు మనం దారాన్ని ఎక్కువ లాగకూడదు. అలాగే దాంతోపాటు మనం కింద కుట్టు వేస్తాం కదా సూదితోని, అక్కడ ఎక్కువ క్లాత్ పట్టకూడదు, కొంచెమే క్లాత్ పట్టి కుట్టు వేయాలి. ఎక్కువ క్లాత్ పట్టడం వల్ల క్లాత్ అనేది దగ్గరగా అయిపోతుంది. క్లాత్ అనేది దగ్గరగా అయిపోతే అంత మంచిగా అనిపించదు, ఫినిషింగ్ కూడా అంత బాగా రాదు. కాబట్టి క్లాత్ ఏమో తక్కువ పట్టి కుట్టు వేయాలి వీడియోలో చూపించినట్లు. మిర్రర్ని దారంతో డిజైన్ వేసేటప్పుడు
ఆ థ్రెడ్ని మరీ ఎక్కువ లాగకూడదు, అలాగే మరీ ఎక్కువ లూజ్ కూడా పెట్టకూడదు. అలా మొత్తం డిజైన్ వేసుకున్న తర్వాత కార్నర్ సైడ్ దగ్గర అది అక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది, అది చూసుకొని వేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం ద్వారా చాలామందికి వెళ్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బంజారా డ్రెస్ స్టిచ్చింగ్ అన్ని వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి, ఈ ఛానల్లోనే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం మిర్రర్ కట్టేటప్పుడు వెంటనే ఆ థ్రెడ్తోని డిజైన్ వేసుకోవాలి, లేకపోతే మిర్రర్ అనేది లూజ్ అయిపోతుంది. మిర్రర్ మనం కట్టుకుంటాం కదా, అది లూజ్ అయిపోతుంది థ్రెడ్ అనేది. సో వెంటనే వేసుకోవాలి. వెంటనే థ్రెడ్ డిజైన్ వేయడం వల్ల టైట్గా కూడా వస్తుంది, అలాగే ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది.
అలా మొత్తం స్టిచ్ చేస్తూ రావాలి. కార్నర్ సైడే చాలా జాగ్రత్తగా వేయాలి. కార్నర్ సైడ్ ఎందుకు జాగ్రత్తగా అంటున్నా అంటే అందరివి పోయేది అక్కడే, చాలా మిస్టేక్ అక్కడే చేస్తారు. అక్కడ మంచిగా వేయడం వల్లనే ఫినిషింగ్ బాగా వస్తుంది. మిర్రర్ కుట్టడం ఒకటే వస్తే మనం బంజారా డ్రెస్ మొత్తం మనమే చేసుకోవచ్చు, బయట కొనాల్సిన పనేం లేదు. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే చాలా బాగా క్లియర్గా అయితే వీడియో పెట్టాను. మీరు కూడా తప్పకుండా చేయండి. మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.